భూ పరిమితి చట్టం 1972-75 జమీందారీ వ్యవస్థ రద్దు వల్ల భూ కేంద్రీకరణ సమస్య పరిష్కారం కాలేదు. 1955-56 భూ సంస్కరణలు పూర్తి అయిన తర్వాత సగానికి పైగా రైతాంగ కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉందని తెలుస్తుంది. రాష్ట్రంలో సాగులో ఉన్న భూమిలో 38% ఇంకా భూస్వాముల ఆధీనంలోనే ఉంది. పెద్ద సంఖ్యలో ఉన్న భూమి కోసం ఉద్యమిస్తున్నారు. మరిన్ని భూ సంస్కరణలు చేయాలంటూ కిసాన్ సభలు, ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం భూ కమతాలకు పరిమితి విధించి అదనంగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకొని భూమి లేని కూలీలకు, సన్నకారు రైతులకు తిరిగి పంపించాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం భూ కమతాలకు పరిమితి విధిస్తూ పేదలకు భూ పంపిణీ చేయడానికి రెండవ దశ భూ సంస్కరణ చేపట్టింది. 1972 తర్వాత దీనికోసం చాలా రాష్ట్రాలు భూ పరిమితి